అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులకి స్వాగతం సుస్వాగతం. మా ఊళ్ళో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, సాయంత్రం అయితే మేము అందరం ఆడపడుచున్నాము. రోజు పచ్చీసు, అష్టచమ్మ, రింగ్, కైలాసము, తొక్కుడు బిల్ల అన్ని ఆటలు ప్రతిరోజు ఆడుకుంటామన్నమాట. ఓనగుంటలు ఇవన్నీ ప్రతి ఒక్కటికి మన శ్రీదేవి సిరులది చూపించాలి. పాత ఆటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు రావాలి. పిల్లల్ని ఫోన్స్ నుంచి పనికి మాలిన వీడియోస్ నుంచి డైవర్ట్ చేయాలంటే ఇలాంటి మంచి ఆటలు, వీటి వల్ల మానసికంగా శారీరకంగా పిల్లలకు ఒక మంచి ఎక్సర్సైజ్ అవుతుంది, బుద్ధి కూడా చక్కగా వికసిస్తుంది. ఇవన్నీ చెప్పడానికే ఇంత శ్రమ తీసుకొని మేము ప్రతిరోజు ఆడే ఆటలు కూడా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి. ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఇది మా మావయ్య గారు కట్టిన ఇల్లు అండి. ఇది మా ఇల్లే, మావయ్య గారు కట్టిన ఇల్లు అన్నమాట. సో ఈ ఇంట్లో ఈ ఆటలతో మనం మొదలు పెడదాం. ఒక్కొక్క ఇంట్లో తొక్కుడు బిళ్ళ, ఒక దగ్గర జీతం, పచ్చీసు, అన్ని ఆటలండి, ఎవ్రీథింగ్ ఆటలు మీకు చూపించేస్తాం. లోపలికి వెళ్దాం రండి. గీయాలి. అయిపోతుంది. ఒకటి వేస్తే అయిపో. 3 మెంబర్స్ ఉన్నారా? ఓకే ఓకే, ఎందరైనా ఆడొచ్చుది. ఆడొచ్చు, కొన్ని ఆడకుండా అసలు ఈ పచ్చీస్ ఆట అరుగుల మీద ఆడుకోవాలి. శాస్త్రమే అన్నట్టు ఇంకా ఆడద్దట పచ్చీస్. ఇది అరుగుల మీద ఆడతారు. ఇది అరుగుల మీదనే ఆడుకోవాలి. ఇది ఒక బుక్లో చదివినప్పుడు లోపల ఆడితే మంచిగా. వామన గుంటలు లేదా మూల గుంటలు చాలా రాక మేమిద్దరము మా అమ్మమ్మతో ఆడుకునే వాళ్ళము. తర్వాత 7 మన ప్రతి దాంట్లో 13 గింజలు పెట్టాలండి. కిచెన్ గింజలు ఆ 13 గింజలు పెట్టిన తర్వాత ఉత్తరం అదొక బ్యాచ్ ఉంటుంది, ఇటు ఇద్దరం ఒక్కొక్క కుప్ప తీసుకుని అందులో వేయడం. అందులో గ్యాప్ వస్తే ఆ పక్కన ఉన్న కుప్ప మనకి వెళ్ళిపోతుంది. అది మన వనరులతో మనసు పెట్టి వినాలి. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎంతో మంది శత్రువులు కూడా పాములుగా వచ్చి మనం మింగాలనిపిస్తుంది. అయినా సరే ధైర్యం ముందుకంటే ప్రత్యేకతనే రెండు అంటే 1 2 29 30 చెప్పదా నాకు.
శ్రీరామ శ్రీరామ అనుకుంటాడా ఎందుకంటే మనకి లక్ష్మీ స్వామి కదా. ఆతి చెయ్యి చెయ్యి చెప్పాలి పల్లి ఆట. ఓకే, అది చెప్పు. 4 డబ్బాలా? 4 డబ్బాలు. 4 డబ్బాలలో మధ్యలో ఒకరు. ఐదుగురు మధ్యలో ఒకరు 4 డబ్బాలలో 4. డిఫరెంట్ గేమ్ అసలు ఇది. అసలు యూట్యూబ్ లో కూడా ఏమో ఆడలే కావచ్చు. అటు ఇటు తిరుగుతూనే ఉండాలి. నలుగురికి 4 ఇవ్వాలి. ఇద్దరు ఆడచ్చు, నలుగురు కూడా ఆడచ్చు. బాగా అలసిపోయాం కదా. క్లాస్ ఉన్న పిల్లలు కదా అమ్మేద్రా అదే కదా ఆంధ్ర ఆటలు. అమెరికాతో పోటీ మనం ఈ ఆటలు ఆడతారా అమెరికాలో ఎవరైనా? మా చెప్పిన ఎవరైనా ఆడాలి. వాళ్ళ ఇంటికి సంతోషం ఉంటుందా? పట్ట సిటీలలో కూడా ఇంత సంతోషం ఉండదు నిజంగా చెప్పాలంటే కదా. అంతమా గంగ తీసుకున్నావారా? ఇంత జయలక్ష్మి నరసింహారెడ్డి రామ
చూసారు కదండి, మా ఊళ్ళో మేము ఎంత సరదాగా ఆడుకుంటాము, ఎన్ని పనులన్నా ఉండనివ్వండి. ప్రతి ఒక్కరు సిటీలో ఉండే అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ పిల్లలు, మీ పిల్లలకు కూడా సిటీలో ఎక్కడికో వాకింగ్లని సైక్లింగ్ ఇన్ని తీసుకెళ్తారండి. ఇన్ని ఆటలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, చెప్పాలంటే 100 ఆటలు ఉన్నాయి. మన హిందూ సనాతన ధర్మంలో ఎన్ని ఉండాలని ఉన్నాయి ఆటలు అనుకోండి, మంచి శాస్త్రానికి సంబంధించినవి అనుకోండి, ఎంతో ఉందండి. చూసారు కదా, చాలా అలసిపోయినాం. 4:30 అరౌండ్ 4:30కి మొదలు పెడితే అన్ని ఆటలు కనీసం కొన్ని అన్న ఇన్ని ఆటలు మీకు చూపించాలన్న నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది కదా. మరి తప్పకుండా మీ వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఇది ఒక బాధ్యతగా, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది. ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే పనికిమాలిన ఆటలు, పనికిమాలిన ఫోన్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారు, రేడియేషన్ ప్రాబ్లం, ఇవన్నీ కాకుండా ఇలాంటి ఆటలు ముందుకు తీసుకొస్తే తప్పకుండా సమాజ నిర్మాణానికి మనమే పునాది వేసిన వాళ్ళం అవుతాం కదా. డెఫినెట్గా షేర్ చేయండి. మంచి వీడియోస్తో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే. అత్తమ్మ వాటర్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు.